హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. ఈరోజు హాఫ్ కేజీ వైట్ ఫారెస్ట్ కేక్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. అదేవిధంగా స్పాంజ్ ప్రిపరేషన్, ఐసింగ్ అండ్ డెకరేషన్ అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చెప్తానండి. ఈ వీడియోలో కేక్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో నేను చాలా టిప్స్ కూడా చెప్తాను. అదేవిధంగా ఈ కేక్ని నేను ఎంతకి సేల్ చేశాను కూడా చెప్తానండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. హాఫ్ కేజీ కేక్ ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ 6 ఇంచ్ టిన్ తీసుకున్నాను. కేక్ టిన్ని ఎలా మెజర్ చేయాలని అడుగుతున్నారండి. వీడియోలో నేను చూపించిన విధంగా టిన్ని ఇలా బోర్లించి బ్యాక్ సైడ్ అలా కొలుచుకోవాలి. కేక్ టిన్ని మిడిల్లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు టేప్ని అలా కొలుచుకోవాలండి. ఇప్పుడు అలా కొలుచుకుంటే నాకు ఇక్కడ 6 ఇంచెస్ వచ్చింది. మీరు ఏ కేక్ టిన్ అన్నా సరే అలాగే మెజర్ చేసి తీసుకోవాలి. మనం ఎప్పుడు కేక్ ప్రిపేర్ చేద్దామన్నా సరే ముందుగానే కేక్ టిన్ తీసుకొని బటర్ పేపర్ వేసుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఒక స్ట్రైనర్ని తీసుకొని హాఫ్ కప్ మైదా వేసుకోవాలండి. ఇక్కడ నేను 125 ml కప్ యూజ్ చేస్తున్నాను. బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. నా దగ్గర హాఫ్ టీ స్పూన్ కనిపించట్లేదండి, సో నేను పావు టీ స్పూన్తో 2 సార్లు వేసుకున్నాను. బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్. వీటన్నిటిని జల్లించుకోవాలండి. వీలైతే 2-3 సార్లు జల్లించుకొని తీసుకుంటే కేక్ బాగా ప్లఫీగా వస్తుంది. మీరు ఏ బ్రాండ్ మైదా వాడతారని అడుగుతున్నారండి. నేనైతే హార్మోనీ కంపెనీది వాడతాను. హార్మోనీ కంపెనీ అనే కాదండి, ఇలా సీల్ ప్యాక్లో వచ్చిన ఏ కంపెనీ మైదా అయినా సరే నేను యూజ్ చేస్తాను. ఒక మిక్సింగ్ బౌల్లో 2 ఎగ్స్ తీసుకోవాలండి. ఎగ్స్ ఎప్పుడు కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. అంతేగాని ఫ్రిడ్జ్లో పెట్టినవి అయితే అస్సలు యూజ్ చేయకూడదు. సాల్ట్ ఒక చిటికెడు వేసుకోవాలండి. అదేవిధంగా వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకోండి. మీ దగ్గర పైనాపిల్ ఎసెన్స్ కూడా ఉన్నట్లయితే హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అండ్ హాఫ్ టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ వేసుకోండి. వీటన్నిటిని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. కొంచెం ప్లఫీగా వచ్చిన తర్వాత హాఫ్ కప్ పౌడర్ షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ని ఒక్కసారిగా వేయకుండా 2-3 బ్యాచెస్లో వేసుకోండి. బాగా ప్లఫీగా అయినంత వరకు బీట్ చేసుకోవాలి. ఓవర్గా బీట్ చేయకూడదండి. లైట్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో, కలర్ కూడా వైట్గా వచ్చింది. అంతవరకు కూడా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. హాఫ్ కేజీ కేక్ కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలండి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాను. ఆయిల్ వేసిన తర్వాత ఎక్కువసేపు బీట్ చేయకూడదండి. జస్ట్ ఒకసారి కలిసేంత వరకు బీట్ చేసుకొని ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకోవాలి. మైదాని కొద్ది కొద్దిగా వేసుకుంటూ విస్కర్తో 1 డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బ్యాటర్ కొంచెం థిక్గా అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు విస్కర్ తీసేసి స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. మనం ముందుగానే ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకున్న టిన్లో ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ కేక్ని మీరు గ్యాస్ పైన బేక్ చేద్దాం అనుకుంటే 25 to 30 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. అదే ఓవెన్లో బేక్ చేసుకుందాం అనుకుంటే ప్రీహీటెడ్ ఓవెన్లో 180 degrees దగ్గర 25 to 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. అందరి దగ్గర ఉన్న ఓవెన్స్ ఒకేలా ఉండవు కదండి, సో 20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. కేక్ బేక్ అయిన తర్వాత కంప్లీట్గా చల్లారనివ్వాలండి. అది పూర్తిగా చల్లారిన తర్వాతే అప్పుడు మనం కేక్ని డిమోల్డ్ చేసుకోవాలి. కేక్ని ప్లేస్ చేయడానికి కింద బోర్డు ఉంటుంది కదండి, ఆ బోర్డు నేను 8 ఇంచెస్ తీసుకున్నాను. నేను కేక్ని 6 ఇంచెస్ టిన్లో బేక్ చేశాను కదండి, సో బోర్డు సైజ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉండాలి. అంటే కేక్ టిన్కి బోర్డుకి కలిపి 2 ఇంచెస్ అనేది డిఫరెన్స్ ఉండాలి. కేక్ని 3 లేయర్స్ కింద కట్ చేసుకోవాలి.
నేను హాఫ్ కేజీ కేక్ కోసం 200 ml విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకున్నానండి. బిగినర్స్ అయితే 250 ml విప్పింగ్ క్రీమ్ వరకు బీట్ చేసుకోవాలి. కేక్ మూవ్ అవ్వకుండా బోర్డు పైన కొంచెం క్రీమ్ని అప్లై చేసుకొని ఫస్ట్ లేయర్ ప్లేస్ చేసుకోవాలండి. షుగర్ సిరప్ని ప్లెయిన్గా కాకుండా కొంచెం మిల్క్ మేడ్ వేసి తీసుకోండి. అలా మిల్క్ మేడ్ వేయడం వల్ల కేక్ టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను చాలా వీడియోస్లో కూడా మీకు చెప్పాను. విప్పింగ్ క్రీమ్లో హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. నేనైతే హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి కంప్లీట్గా. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కేక్ పైన విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసిన తర్వాత స్ట్రాబెర్రీ క్రష్ కానీ లేదంటే చెర్రీ క్రష్ కానీ అప్లై చేసుకొని దానిపైన వైట్ చాక్లెట్ని గ్రేట్ చేసి వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఎలాంటి క్రష్ కూడా యూస్ చేయలేదు, ఎందుకంటే కొంతమందికి స్ట్రాబెర్రీ క్రష్ కానీ చెర్రీ క్రష్ కానీ నచ్చదండి. సో నేను ప్లెయిన్గానే ఇలా వైట్ కాంపౌండ్ని గ్రేట్ చేసుకొని వేస్తున్నాను. వైట్ చాక్లెట్ కాంపౌండ్ని కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. లేదంటే మీ దగ్గర వైట్ చాక్లెట్ చిప్స్ ఉంటాయి కదండి, చిప్స్ కూడా వేసుకోవచ్చు. వైట్ చాక్లెట్ కాంపౌండ్ని 1 అవర్ ముందు ఫ్రిడ్జ్లోంచి బయట తీసి పెట్టుకోండి. అప్పుడు గ్రేట్ చేసుకున్నప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఇప్పుడు కేక్ పైన సెకండ్ లేయర్ని ప్లేస్ చేసుకొని షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి. ఈ కేక్లో నేను మీకు ఇంకొక మెథడ్ చెప్తానండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అదేంటంటే ఫస్ట్ షుగర్ సిరప్ని బాయిల్ చేస్తాం కదండి, అంటే అందరూ బాయిల్ చేయరు, కొంతమంది బాయిల్ చేస్తారు. ఇలాంటి వైట్ ఫారెస్ట్ కేక్ ఏం చేస్తారంటే కొంతమంది చెర్రీస్ని చిన్న చిన్నగా గ్రేట్ చేసేసి షుగర్ సిరప్లో వేసి బాయిల్ చేస్తారు. ఒకసారి బాయిల్ అయిన తర్వాత వడగట్టేయాలండి. అలా వడగట్టిన తర్వాత షుగర్ సిరప్ అండ్ చెర్రీస్ రెండు కూడా సెపరేట్ అవుతాయి. అలా వచ్చిన షుగర్ సిరప్ని కేక్ స్పాంజ్ సోక్ చేయడానికి యూజ్ చేస్తారండి. అదేవిధంగా చెర్రీస్ని మిడిల్లో ఫిల్లింగ్స్లో వేసుకుంటారు. చెర్రీస్తో పాటు వైట్ చాక్లెట్ని కూడా గ్రేట్ చేసుకొని ఫిల్లింగ్స్లో వేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పింది పర్ఫెక్ట్ మెథడ్ అండి. అలానే వైట్ ఫారెస్ట్ కేక్ చేస్తారు. బట్ ఏంటంటే కొంతమందికి చెర్రీస్ కానీ స్ట్రాబెర్రీ క్రష్ అలా వేయడం ఇష్టం ఉండదు. సో ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను కదా, ఇలా సింపుల్గా చేస్తారు. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే 1-2 సార్లు వినండి. విని అప్పుడు కూడా మీకు అర్థం కాలేదంటే అప్పుడు నన్ను కామెంట్స్లో అడగండి, రిప్లై ఇస్తాను. లేదనుకుంటే ఇన్స్టాలో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. కేక్ ఐసింగ్ చేస్తున్నప్పుడు పవర్ కట్ అయిందండి. సో వీడియో బ్రైట్నెస్ అనేది కొంచెం తగ్గింది. నేను కేక్కి క్రమ్ కోట్ చేయకుండా డైరెక్ట్గానే ఫైనల్ ఐసింగ్ చేసేస్తున్నాను. కేక్ ఐసింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు కేక్ని డెకరేట్ చేయడం కోసం మనం వైట్ కాంపౌండ్ని గ్రేట్ చేసుకోవాలి. ఏ బ్రాండెడ్ వైట్ కాంపౌండ్ని యూజ్ చేసినా ప్రాబ్లం లేదండి. నేనైతే ఇక్కడ మెల్లో బ్రాండ్ యూజ్ చేస్తున్నాను. మోర్డే 2M ఇలా చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ వైట్ కాంపౌండ్ని ఒక నైట్ మొత్తం ఫ్రిడ్జ్లోంచి బయట తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇలా గ్రేట్ చేసినప్పుడు మనకి పీసెస్ అనేవి ఈజీగా వస్తాయి. అలా కాకుండా మనం అప్పటికప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసుకొని మనం గ్రేట్ చేసుకుంటే మనకి పిండి పిండిలా అయిపోతాయండి. ఇలా మనకి ఫ్లేక్స్ లాగా రావు. ఇలా మనకి కావాల్సినంత చాక్లెట్ని తురుముకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు కేక్ పైన మీరు డైరెక్ట్గా గ్రేట్ చేసుకోండి. ఇలా గ్రేట్ చేసుకోవడం వల్ల మనకి ఈక్వల్గా చాక్లెట్ అనేది ఈక్వల్గా పడుతుంది. పైన మొత్తం వేసుకున్న తర్వాత సైడ్ని స్క్రాపర్తో వేసుకోండి. మనం ముందుగా తురుము పెట్టుకున్నాం కదండి, దాన్ని సైడ్ని స్క్రాపర్తో వేసుకోవాలి. ఈ హాఫ్ కేజీ కేక్ నేను 400కి సేల్ చేశాను. కేక్ మొత్తం వేసుకున్న తర్వాత ఒనెమ్ నోజులతో పైన ఫ్లవర్స్లో వేసానండి. డెకరేషన్ అనేది మీ ఇష్టం అండి. కస్టమర్స్ నన్ను ఈ విధంగా అడిగారు పైన చెర్రీస్ పెట్టమని, సో నేను ఈ విధంగానే డెకరేట్ చేశాను. ఫ్లవర్స్ వేసిన తర్వాత చెర్రీస్తో డెకరేట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.